20,000 కోట్లు పెట్టట్లేదు. ఎన్ని సమస్యలు, ఎందుకు విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంది? ఎవరన్నా కనీసం విశ్వకర్మలు గోల్డ్ స్మిత్కి జరుగుతూ ఉన్న, స్వర్ణకారులకు జరుగుతూ ఉన్న కష్టాల గురించి ఎవరన్నా ఒకరు మాట్లాడినారా ఈ వైపు నుంచి? లేదు. మీరు రెండు పనులు చేసినారు మీరు అందరూ మైక్ వస్తే కూడా. ఒకటేమో అవినీతి చేస్తున్న మంత్రి గారిని వెనకేసుకురావడం, రెండోది పార్టీలు మారిన శాసనసభ్యుడిని వెనకేసుకురావడం. మీరు మాట్లాడింది అడగకూడదా మీరు ఏ పార్టీ అని చెప్పేసి? నేను ఒకరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, నేను బీఆర్ఎస్ అంటాడు. మీ వైపు ట్రెజరీ బ్రాంచెస్లో మీ వెనకాల కూర్చున్నాడు కదా. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే మా వెనకాల కూర్చోవాలి కదా. రాష్ట్రంలో వారిని కేసీఆర్ గారు ఎంపీ చేసి, ఎమ్మెల్సీ చేసి, డిప్యూటీ సీఎం చేసి, ఎమ్మెల్యే మళ్ళీ మొన్న చేస్తే, అట్లాంటి పార్టీ మారి ఇవాళ కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే అట్లాంటి నాయకుని మీరు అందరూ వెనకేసుకొస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నా తోటి శాసనసభ్యులు, నూతనంగా వచ్చిన శాసనసభ్యులందరినీ. అది సబబా? మీరు సమర్థిస్తూ ఉన్నారా? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, తప్పకుండా మేమందరం ఆయనని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు ఏ పార్టీ అని అడుగుతాము. రాజ్యాంగంపై మాకున్న నమ్మకము, రాజ్యాంగం విలువలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా అడుగుతాము. మీరు కూడా మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నాను, నూతనంగా వచ్చినారు మీరు అందరు కూడా, మీలాగా మేము కూడా కొత్తగా ఫస్ట్ టైం వచ్చినాం అసెంబ్లీకి. మనం కూడా అసెంబ్లీ విలువలు, రాజ్యాంగ విలువలు కాపాడకపోతే ఇంకా రాజకీయ నాయకుల పట్ల ఇప్పటికే బయట అందరు నవ్వుతా ఉన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరుగుతున్న చర్చ గురించి చూసి పిల్లలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితికి వచ్చింది. ఎన్నిసార్లు మన పాలసీల గురించి డిస్కస్ చేసినాం? మీరే ఒకసారి ఆలోచన చేయండి. పాలసీల గురించి మాట్లాడుతున్నామా, పర్సనల్ వ్యక్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టినాం మనం? ఒక శాసనసభ్యుడు ఇంకో శాసనసభ్యుడిని ఏ పార్టీ అని అడిగినందుకు ఆ శాసనసభ్యుని మీద బూతులు మాట్లాడడం, మైనింగ్ సంబంధించిన విషయాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మొత్తం సబ్జెక్ట్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోయింది. సో దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మనం ప్రజలు ఎందుకు ఇక్కడ పంపించినారు? మన వ్యక్తిత్వాల, మనం అందరం శత్రువులం కాదు, మనం ప్రత్యర్థులం. వేరు వేరు రాజకీయ సిద్ధాంతాలు ఉన్న ప్రత్యర్థులం అంతే తప్ప మనం శత్రువులం కాదు. మీరు మమ్మల్ని అటాక్ చేయడం, మీరు మిమ్మల్ని అటాక్ చేయడం కాదు. మనం చర్చించాల్సింది ప్రజల సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఊర్లలో జరుగుతున్న కష్టాల పట్ల, మనం చర్చించాల్సింది విద్యార్థుల పట్ల, మనం చర్చించాల్సింది ఆరోగ్యాలలో వస్తున్న సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఎందుకు ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి. మొన్న మీరు చూసినారు ఐటీ ఉద్యోగాలు బాగా తగ్గినాయి. మొన్న మీరు చూసినారు టీఎస్ఐ పాస్ నుండి వచ్చిన కంపెనీలు ఏంటి అవన్నీ మొత్తానికి ఆ వెబ్సైట్ తీసేసినారు. ఎందుకంటే ఏమి కంపెనీలు రావట్లేదు మన తెలంగాణ రాష్ట్రానికి. ఈ కదా మనం మాట్లాడాల్సింది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం నూతనంగా వచ్చినప్పుడు మనం కూడా ఒక మార్పు తీసుకురాకపోతే ఇంకా ఎట్లా? దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మీరందరూ మొన్న ఒకసారి నిలిచి ఒక బీజేపీ శాసనసభ్యుడు ఏమీ అనకపోయినా కేవలం వ్యంగ్యంగా మాట్లాడినందుకే ఇందిరమ్మ గురించి మీరందరూ నిల్చొని ఆ రోజు ఆ శాసనసభ్యుని పట్ల మీరందరూ కూడా ఖండించినారు. మేము కూడా ఖండిస్తాము. ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా, పెద్ద గొప్ప నాయకుల గురించి మాట్లాడినప్పుడు మేమందరం కూడా సమర్థిస్తాం. మరి ఎప్పుడన్నా మీ నాయకుడిని, లీడర్ ఆఫ్ ద హౌస్ని, ముఖ్యమంత్రి గారిని మీరు ఎప్పుడన్నా అడిగినారా? ఇవాళ మీరందరూ కూర్చున్న తెలంగాణ రాష్ట్రంలో సాధించిన నాయకుడు, 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 14 ఏళ్ళు మలిదశ పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు, దేశంలోనే ఒక సిద్ధాంతం పట్ల అత్యధిక సార్లు రాజీనామా చేసిన నాయకుడు, దేశంలోనే అత్యధిక ఎలక్షన్లు గెలిచిన నాయకుడు అండ్ కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే మరి మాకుండదా బాధ? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకంటే నూతనంగా వచ్చినారు, ఏది తప్పో ఒప్పో మీరు తెలుసుకోవాలి. ఏదో కేవలం ఎవరు చెప్పగానే వచ్చి వేరే వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం తప్పు. రెండవది, ఏ రోజైతే ఎప్పుడు బీఆర్ఎస్ వైపు నుండి
సబ్జెక్ట్ మాట్లాడి ఏదైనా ఇష్యూ బేస్డ్ మాట్లాడితే వెంటనే కాంగ్రెస్ పార్టీ విప్పులు, ప్రభుత్వ విప్పుల మామూలు పనేంటి? అసెంబ్లీని కోఆర్డినేట్ చేయడం, అసెంబ్లీలో నాయకులందరినీ కోఆర్డినేట్ చేయడం, బిల్స్ గురించి కోఆర్డినేట్ చేయడం, విప్పుల పని అది. ఇక్కడ విప్పులు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద విప్పు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. అపోజిషన్ పార్టీ వాళ్ళు దాని సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు వదులుతూ ఉన్నారు. విప్ అనే పదం వచ్చిందే విప్పింగ్ నుంచి. విప్పింగ్ అంటే అంటర్తో కొడతారు చూడండి, ఆ పదం నుంచే విప్ అనే పదం వచ్చింది. వీళ్ళు ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే, ఎవరన్నా కరెక్ట్ పాలసీలు మాట్లాడితే, ఎవరన్నా ప్రజల పట్ల ప్రజల వైపు నుంచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విప్పులు అపోజిషన్ పార్టీల మీద విప్పు చూపిస్తూ ఉన్నారు. ఏం బూతులు? ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ కేవలం బూతులే. ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు ఇప్పటివరకు. వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు ఇప్పటివరకు. మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళు ఎట్లా తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి, నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊరిలో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గని పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి, నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు, ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్. ఒకటి ఈయనదో అందగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నీకి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య. అయినా ఎప్పుడు చూసినా అయినా ఆదిశీను. మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాళేశ్వరం కాదా? అరే ఇంత బేసిక్స్ తెలియకుండా సరే పార్టీలలో ఉన్నాం, మీ సిద్ధాంతం మీరు చెప్పాలి, కానీ ఎప్పుడు అన్నీ తప్పు అని చెప్పి మీ కాన్స్టిట్యూన్సీకి వస్తున్న నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇంకా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారి మీద అసభ్యంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు. అసలు అసెంబ్లీని మీరు ఎట్లా వాడుకుంటున్నారంటే కేవలం బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికే మీరు అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు. మీ అందరికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక విషయం చెప్పాలి. మీకు చాలామంది కాంగ్రెస్ సర్పంచులు చెప్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఆడ పాలసీలు చేస్తలేరు సార్, ఇక్కడ వచ్చి మీరు మా పనులలో ఏలు పెడతా ఉన్నారు సార్ అని చెప్తా ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ సర్పంచులు బాధపడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళని మీరు పని చేసుకోనిట్లేదు. ప్రతి గ్రామ పంచాయతీకి నాయకుడు ఒక గ్రామ సర్పంచే నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, పోయి దాంట్లో ఏలు పెట్టకండి. మీరు చేయాల్సిన పని అసెంబ్లీలో ఎక్కువ ఉంటుంది మీకు. ఇక్కడ అసెంబ్లీలో పని చేయకుండా అక్కడ పోయి ఏలు పెట్టడము, లేకపోతే బూతులు వాడడము, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టుకుంటూ అపోజిషన్ పార్టీ వాళ్ళనేమో అసభ్యంగా మాట్లాడడం. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇప్పటికన్నా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. వ్యక్తిత్వ హననాలు బంద్ చేయండి. పర్సనల్గా టార్గెట్లు చేసుకుంటూ పర్సనల్గా మాట్లాడడం బంద్ చేయండి. హరీష్ రావు గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ పక్కన పెట్టి ఆయన గురించి బాడీ షేమింగు, ఆయన అత్త గురించి, ఈ మామ గురించి, ఈ బామర్ల గురించి, ఇదేం చిల్లర రాజకీయము? మీ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడన్నా మాట్లాడమా? మా నాయకుడు ఎప్పుడన్నా వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం చూసినారా మీరు ఇప్పటివరకు? యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడు బూతులు మాట్లాడారు కాబట్టి మీరు కూడా బూతులే నేర్చుకున్నారు. అది పద్ధతి కాదు. కొన్ని రోజులు నడుస్తుంది. రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు నడిచింది, కానీ ఇప్పుడు ఇంకా నడవదు. ప్రజల సమస్యల పట్ల మాట్లాడడం మొదలుపెట్టండి. కంటిన్యూస్గా ఇదే పని 2.5 సంవత్సరాలు అయింది. దిగజారిపోయిన మాటలు. మీ పిల్లలు కూడా ఇదే భాష నేర్పిస్తారా మీరు? మీ కుటుంబాల్లో ఇదే భాష మాట్లాడతారా మీరు? దయచేసి ఆలోచన చేయండి. చూస్తూ ఉన్నారు బయట నుంచి అందరు మంది శాసనసభలో ఏం జరుగుతుందని. మనం అందరికీ ప్రజలకి దిక్సూచి అవ్వాలి. శాసనసభ అంటే మీరు మాట్లాడే భాష ఏంది, మీరు చేసే వేషాలు ఏంది, దయచేసి ఆలోచన చేయండి. మొన్న క్లియర్